దేవుని వాక్యంలో నుండి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనము చదువుదామండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చాలండి. చిన్న ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్యనివాసం, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారములగినట్లుగా మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, దైవభక్తిని గురించి ఈ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. ఏ భక్తి? దైవభక్తి. దైవభక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము అన్నారు. శరీర సంబంధమైనది కొంచెము మట్టుకే ప్రయోజనకరం. ఏ సాధకము చేసినా అది కొంచెము మట్టుకే ప్రయోజనకరము. కానీ దైవభక్తి అనేది ఎప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమును అన్నాడు. దైవభక్తి ఎందుకు చేయాలండి? ప్రశ్న. మానవుడు దైవభక్తి కలిగి ఉంటాం. అన్యులను మనం చూస్తాం, వారికి ఏముంటది? దైవభక్తి విపరీతమైన భక్తి. ఏముండదు? భయము ఉండదు. వారికి భక్తి ఉంటుంది కాదని అట్లా. వారు మోకాళ్ళ మీద మెట్లెక్కేస్తూ ఉంటారు, మోకాళ్ళ మీద కొండలెక్కేస్తూ ఉంటారు. వారు ఆ మెట్లన్నీ కూడా కడిగేస్తూ ఉంటారు, శుద్ధిపరుస్తూ ఉంటారు. ఎన్నో కొబ్బరికాయలు, అర్పణలు ఏమండి అదే సమయంలో పొర్లాడుతూ ఉంటారు, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అంటే ఏముంది? భక్తి. ఏ భక్తి? దైవభక్తి. వారు ఇచ్చయించినటువంటి దేవుణ్ణి, వారు కొలుస్తున్నటువంటి దేవుణ్ణి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే భక్తితో ఆరాధన చేస్తూ ఉంటారు. విశ్వాసికి భక్తి ఉండాలి, భయము కూడా ఉండాలి. కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. భక్తి అనేది ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. ఎప్పటి విషయంలోనూ రాబో కాలముందు, అనగా మనము బ్రతికి ఉన్నను చనిపోయినను మన భక్తి ద్వారా మనకి ప్రయోజనం ఉంది. మనము చేసే భక్తి లేక మనము చేసిన భక్తి వ్యర్థము కాదు. భక్తులే ఆయనను కొనియాడుతారు. ఎవరు? భక్తులు. భక్తి లేకుండా భక్తుల వరకు
కాబట్టి భక్తి అవసరం, అది ప్రయోజనకరమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, అది ప్రయోజనకరం. నేటి దినాల్లో క్రైస్తవులలో ఏమీ లేదండి అని అంటే భక్తి కరువైపోయింది. ఉదాహరణ, ఇంటికి వెళ్తూ ఉంటాం, ఇంటికి వెళ్ళవలసిన లేదు, అప్పుడే కొంతమందికి ఫేసులు చేంజెస్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు పట్టుకున్నాడు 1 గంట అవుతుంది, వెళ్ళిపోయినప్పుడు రోజుగా 11 గంటలకి ముగించేస్తున్నాడు. గారు కొంచెం టైం తీసుకుంటారులే, ఒక్కొక్కరు ఏమేం చేస్తారో మనకు బాగా తెలుసు కదా. ఎందుకు? నాకేమన్నా సరదానా, నాకేమన్నా ఆరోగ్యవంతుడినా? అది కదా. ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడే మన భక్తి బయటపడిపోతూ ఉంటాం. ఇక్కడే నేను గత వారం చెప్పాను, రోజుకి దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి కదా. ఎన్ని గంటలకు వచ్చాం కదా? 11, 12, 1 గంట అయిపోయింది లాస్ట్ కదా. పర్వాలా, ఒక్క దినము గడుపుకుంటా కదండి. కాబట్టి ఎక్కువసేపు చెప్పను, జస్ట్ కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియులారా, గమనించండి, భక్తి చాలా ప్రాముఖ్యమైనది. భక్తి లేకుండా మనము దేవునికి ఇష్టముగా ఉండలేము, మనము ప్రయోజనకరమైన వాళ్ళముగా ఉండలేము. మన భక్తి ఎలా ఉంది? మన భక్తుల గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు కదా. దైవ భక్తి గొప్ప లాభ సాధకం అన్నాడు. ఎప్పటి విషయంలోనూ రాబో విషయంలో కూడా ఆయన్ని ఎవరు కొలుస్తారంట? భక్తులే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని భక్తి లేని వాళ్ళు ఎప్పుడు చేస్తారు అక్కడ? అది కదా, భక్తులేనండి. కనుక రాబో యుగములో, లేక రాబో తరములో, లేక రాబో కాలములోనూ, ఈ కాలంలో కూడా భక్తి, ఏ భక్తి? దైవ భక్తి అనేది ప్రయోజనకరము అన్నాడు. దేవుడు ఏమని అడుగుతున్నాడు? మనము చేసే భక్తి ఏమై ఉన్నది? జకరియా గ్రంథములో 7వ అధ్యాయం 779వ పేజ్, 779వ పేజీలో మనకు ఒక మాట కనపడుతుంది. జకరియా గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనం అండి. ఏమంటా ఉన్నాడు? మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పుచ్చుకొంటిరి, మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనము కొరకే కదా పానము చేసిరి అని మాట్లాడుతూ, అంటే మానవుడు దేన్ని బట్టి దేవునికి సమీపముగా ఉంటా ఉన్నాడు అని అంటే స్వప్రయోజనము కొరకు. ఆహారము తిన్నా దేనికోసం తిన్నాం? స్వప్రయోజనము కొరకు. పానం చేసినా దేని కొరకు పానం చేస్తున్నాం? స్వప్రయోజనం కొరకు. ఉపవాసము చేసినా కదా, ఉపవాసము చేసిన 5వ వచనం చదువుతాం. అక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఏమండి, మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. ఉపవాసం ఉండే మరి ఏమి కలిగి ఉండాలి? 40 దినాలు ఉపవాసం కదండి. అంటే వాళ్ళు ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కూడా కాదు కాదు, భక్తి కలిగి ఉపవాసం చేయాలి. దేవుడు మీరు పానం చేస్తున్నారు మీ స్వప్రయోజనం కొరకే అన్నాడు. మీరు ఆహారం తింటున్నారు మీ స్వప్రయోజనం కొరకే అన్నాడు. అయితే మీ భక్తి ఎలాగుంది, మీ ఉపవాసము ఎలాగుంది అని అంటూ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఉపవాసం ఉండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా. భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి లేకపోతే స్వప్రయోజనం కొరకే మనం ఉపవాసం ఉంటున్నట్టు.
భక్తి కలిగి ఆహారము తింటున్నాము లేక ఆహారము లేక పానము చేస్తున్నాము అంటే భక్తి కలిగితే పర్వాలేదు, కానీ భక్తి కలగకపోతే స్వప్రయోజనము కొరకే మనం తింటున్నాం, స్వప్రయోజనము కొరకే మనం పానం చేస్తున్నాం, స్వప్రయోజనము కొరకే మనం ఉపవాసం ఉంటున్నాం, స్వప్రయోజనము కొరకే మనం భక్తి చేస్తున్నాం తప్ప దేవుని భక్తి కొరకు, దేవుని కొరకు కాదు అని చెప్పేసి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. భక్తి కలిగి ఉపవాసం ఉంటున్నారా? భక్తి కలిగి దుఃఖం సలుపుతున్నారా? భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మన అంశం ఏంటండి అంటే భక్తి. ఏ భక్తి? దైవ భక్తి. విశ్వాసులమైన మనము దైవ భక్తి కలిగిన వారమై ఉండాలి, లేకపోతే అది స్వప్రయోజనము కొరకే తప్ప రాబో యుగ సంబంధమైనటువంటి ఆ ప్రయోజనము కొరకు కాదు అనే సత్యాన్ని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, భక్తి కలిగిన జీవితాలు కలిగి మనం జీవించాలి. మీరు భక్తి కలిగి ఉపవాసం ఉంటున్నారా అని అంటున్నాడు. ఈ రోజుల్లో భక్తి ఎలా ఉంది అని అంటే తెల్లవారుజామున మేఘం వస్తుంది, అది కొంతసేపటికి ఎగిరిపో. తెల్లవారుజామున ప్రాతకాలాన మంచు కురుస్తుంది, అది కొంతసేపటికి ఎగిరిపో. అలాగుంది మానవ భక్తి. దేవుడు అంటున్నాడు, మనం కాదు. చదువుదాం చూడండి, హోషేయ గ్రంథంలో ఈ మాట మనం చదువుదాం. 7వ అధ్యాయము హోషేయ గ్రంథం 8వ వచనం అండి. 7వ అధ్యాయము హోషేయ గ్రంథం 6వ అధ్యాయం గమనించిన 6వ అధ్యాయము 4వ వచనం. తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు కదా. నీ భక్తి ఎలా ఉందయ్యా ఎఫ్రాయిము అని అంటే అక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఎఫ్రాయిమా, నీ భక్తి ఎలా ఉందో తెలుసా? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు. పొద్దుటే మేఘం కనపడుతుంది, మీరు గమనించండి. అది ఎక్కువసేపు ఉండదు కదా, బైబిల్ అంటుంది అలాగే. తెల్లవారుజామున కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, అదే సమయంలో ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోవునట్లు నీ భక్తి ఉంది అంటున్నాడు. ఎఫ్రాయిము భక్తి పరుడే కదా. అందుకే ఎఫ్రాయిమా, నేను నిన్ను ఏమి చేతును కదా, నేను నిన్ను ఏమి చేతును, కారణం ఏంటయ్యా? నేను నీకు ఎంతని చెప్పును అని అర్థం. ఎఫ్రాయిమును దేవుడు ప్రేమించాడు, ఎఫ్రాయిమును దేవుడు రక్షించాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడిపించాడట. ఎఫ్రాయిమును ఏం చేశాడు? చెయ్యి పట్టుకొని. చూడండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎఫ్రాయిమును ఏం చేశాడంట? ఆయన చెప్తూ ఉన్నాడు, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను కదా. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. అంటే అయ్యా, ఇది మంచి మార్గం, ఇది సరి అయిన మార్గం, ఇది భక్తి మార్గం, ఇది నీతి మార్గం, ఇది యథార్థమైన మార్గం, ఇది పరలోకము వెళ్ళే మార్గం అని చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. ఎఫ్రాయిమా, నేను నీకు ఏమి చేతును? నడక నేర్పను కదండయ్యా. ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఉండాలి. ఎవరు ఉండాలి? ఎవరెవడో హీరోని చూసో హీరోయిన్ చూసో నేను ఆడకలాగా ఉండాలి అది కాదు కదా. ఒక మంచి రోల్ మోడల్. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలికలోనికి రావాలి.
పౌలు గారు పడిన బాధలు, పౌలు గారు పడిన హింసలు, పౌలు గారు పడిన నిందలు, పౌలు గారు దేవుని కొరకు పడిన ప్రయాసలు కదా, అందులో పాలిభాగస్థులమై ఆయనను పోలి నేను క్రీస్తుని పోలి. అంటే పౌలు గారికి రోల్ మోడల్ ఎవరు? క్రీస్తు. మనందరికి రోల్ మోడల్ ఎవరు? క్రీస్తే. ఆయన బ్రతికి చూపించి వెళ్ళాడు. ఇదిగో నేను ఎవరొస్తుండే ఏంటనుకుంటున్నావు, నేను బలవంతుడు కదా. ఒక్కడే కొరడా పేరాడు. కొరడా తన చేతులతో ఒక్కడేం చేశాడు? కొరడాను తయారు చేసి ఆ దేవాలయంలో ఎంతో మంది ఉన్నారు, వారందరి మీద తిరుగుబాటు చేసి అవన్నీ చల్లేసి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార బిల్లుగా చేస్తారా అని అనలేదా? బలవంతుడు కదా, ఎదిరించలేదా? ఆయన తన బలాధిక్యతను వేరే మార్గముగా చూపించలేదు. తన భక్తిని, తన దైవికమైనటువంటి జీవితాన్ని తండ్రి చిత్తానుసారముగా జరిపించాడు. యవనస్తుడుగా ఉన్నాడు, మాదిరిగా ఉంచిపోయేను. మాదిరిగా ఉంచి యవనస్తుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు వారు మాదిరిగా ఉంచిపోయాడు. ఆయనకు తెలుసు కాబట్టి అంటున్నాడు, ఎఫ్రాయిమా నేను నీకు ఏమి చేతును, ఎంతని నేర్పను అని చెప్తూ సాక్ష్యమిస్తున్నాడు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడును నేనే. అయితే ఎఫ్రాయిం ఏమయ్యాడట? నడక నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇప్పుడు ఎఫ్రాయిముతో అంటున్నాడు, నీ భక్తి ఎలా ఉందో తెలుసా ఎఫ్రాయిమా? నిన్ను చెయ్యి పట్టుగా నడిపించాను, అన్ని చూపించాను, నా మార్గం మీద నీకు నేర్పిస్తే నీ భక్తి ఎలా ఉందో తెలుసా? ఉదయాన్న మేఘం వచ్చి ఎగిరిపోయినట్లుగా నీ భక్తి ఉంది. ప్రాతకాలమున మంచు పడి కరిగిపోయినట్లు నీ భక్తి ఉంది. అంటే అంతంత భక్తి మాత్రమే, కొంత భక్తి మాత్రమే. పైకి భక్తి గలవాడుగా ఉంటున్నావు కానీ దాని శక్తిని ఆశ్రయించని భక్తి కలిగిన వాడవుగా ఉన్నావు ఓ ఎఫ్రాయిమా. కారణం ఏంటంటే నేను ఆలోచన చేస్తే హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయం 8వ వచనంలో, హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయం 8వ వచనంలో ఎఫ్రాయిము అన్యజనులతో కలవచ్చా? దైవభక్తి నీ భక్తి ఎలా ఉందో అన్నాడు కదా. ఆ భక్తి ఎలా ఉందట? ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ప్రొద్దున్నే మేఘం వచ్చి ఎగిరిపోయినట్టుందట. ఆ భక్తి ఎలా ఉంది? ప్రాతకాలంలో మంచు పడి ఆవిరైపోయినట్టుగా ఉందట. కారణం ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. రెండవది 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 12వ వచనంలో ఎఫ్రాయిం ఏమయ్యాడు అంటే 11వ అధ్యాయం 12వ వచనంలో ఎఫ్రాయిము అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నాడు. అబద్ధాలు చేసినాడు, అబద్ధం ఆడుతూ భక్తి చేస్తా ఉన్నాడు. ఆలోచన చేస్తున్నారా? ఎఫ్రాయిముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులతో కలిసిపోయి వారి ప్రవర్తనను అనుసరించి భక్తి చేస్తా ఉన్నాడు. భక్తి మానాడా? మానలేదు. ఎఫ్రాయిము భక్తి మానల, అన్యజనులతో కలిసిపోయాడు, అన్యజనులతో ఉంటూనే భక్తి కొనసాగిస్తా ఉన్నాడు. ఎఫ్రాయిము భక్తి మానలేదు, అబద్ధములు అనుసరిస్తూ దేవుని ఆవరించి ఉన్నాడు.
దేవుణ్ణి ఆవరించి ఉన్నాడు. 5వ అధ్యాయము చదువుదాం. 3వ వచనం అండి. చదవండి. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమా నీవు ఇప్పుడే వ్యభిచరిస్తావు. అంటే ఎఫ్రాయిము గుణగణాలు ఎరిగిన వాడు. ఎఫ్రాయిమా నేను నిన్ను ఎరుగుదును కదండి. ఎఫ్రాయిమా నేను నిన్ను ఎరుగుదును. మనలను పుట్టించిన వాడు మనల్ని ఎరగడా? 139వ కీర్తన మొదటి 2 వచనం, నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట, నీ నడక నీ మాట నీ చర్య నేను బాగుగా ఎరిగిన వాడు. ఇర్మియా, నువ్వు గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎరిగిన దేవుడు వేస్తున్న ప్రశ్న, ఓ ఎఫ్రాయిమా నీ భక్తి ఎలా ఉందో తెలుసా? నీ భక్తి మేఘం వచ్చి ఎగిరిపోయినట్టుగా ఉందయ్యా. నీ భక్తి మంచు కురిసి ఆవిరైపోయినట్టుగా ఉందయ్యా. నేనేం చెయ్యను నీకు? ఇంకా నీ చెయ్యి పట్టుకొని నడక నేర్పానే. ఎలా నడవాలో ఎలా ఉండాలో భక్తి ఎలా చేయాలో నేర్పించానే. నీ భక్తి ఏమైపోయింది? ఆవిరిలాగా ఉంది. నీ భక్తి ఏమైపోయి ఎగిరిపోయే మేఘంలాగా ఉంది. కారణం నీవు అన్యులతో కలిసి, కారణం నీవు వ్యభిచారం చేస్తావు, కారణం నీవు అబద్ధాల వైపు తిప్పబడ్డావు. భక్తి చేస్తూనే కదా, ఇందులో మనకు పాఠం ఉంది. భక్తి చేస్తూనే లోపంలో కలిసిపోయామేమో. భక్తి చేస్తూనే అబద్ధాల వైపు తిరిగిపోయామేమో. భక్తి చేస్తూనే కనబడని పాపం కదా, ఎవరికి దొరకదు. కానీ దేవుడు అంటున్నా, ఎఫ్రాయిమా నేను నిన్ను ఎరుగుదును. ఆయనకి కనబడని సృష్టము లేదు. మనం ఎక్కడున్నా, ఊరిలో ఉన్నా, ముంబైలో ఉన్నా, బజార్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మనం నడకంతా ఎరిగిన వాడు కదండి. తల్లిదండ్రులతో అబద్ధం ఆడేస్తాం, భార్యతో అబద్ధం ఆడేస్తాం, పిల్లలతో అబద్ధం ఆడేస్తాం, భర్తతో అబద్ధం, ఎన్నెన్నో చేసేస్తాం. కానీ నేను ఎరుగుదననే వాడు ఒకడు కాడు కదా. ఆయనకి దాయగలవా? భక్తి చేసేవారు జాగ్రత్త కలిగి భక్తి చేయాలి. ఎందుకు కాపాడతాడండి? ఎప్పుడు కాపాడతాడండి? ఎప్పుడు రక్షిస్తాడండి? ఇంతక దావీదుని గురించి మనం ధ్యానం చేశాం. నాకు న్యాయం తీర్చు, నన్ను రక్షించు, నన్ను ఆదుకో, నాకు సహాయం చేయి అన్నాడా లేదా? 54వ కీర్తన అంతా అన్నాడు. చేశాడా లేదా? లేదు. కారణం అతని భక్తి జీవితాన్ని చూశాడు. భక్తి అనేది యహ సంబంధమైనప్పుడు కూడా, రాబో యుగ సంబంధమైనటువంటి ఆ రాబో కాలంలో కూడా మనకు ఉపయోగపడుతుంది, ప్రయోజనకరమై ఉంటుంది. ఎఫ్రాయిము యొక్క భక్తిని మనం చూస్తా ఉన్నాం. దేవుడు క్వశ్చన్ వేస్తా ఉన్నాడు. జకర్యా భక్తులు ద్వారా మనం చదువుకున్నాం కదా, మీరు ఎలాంటి భక్తి కలిగి వస్తున్నారు అని అంటే, స్వప్రయోజనము కలిగి నా ఎదుట దుఃఖము సరుకుతా ఉన్నారు. మీ భక్తి ఎలా ఉందంటే, స్వప్రయోజనము కొరకు ఆపద ముక్కులో వాడా, నేను ఆపదలో ఉన్నాను కాబట్టి నువ్వు సహాయం చేసేయి. ఆపద తీరిన తర్వాత మామూలు అయిపోతున్నారు. అందుకే అంటున్నాడు, మీరు దుఃఖముతో మీ భక్తిని చూపిస్తా ఉన్నారు, ఉపవాసముతో మీ భక్తిని చూపిస్తా ఉన్నారు, కానీ అది స్వప్రయోజనం కొరకు అని దేవుడు మాట్లాడతాడు. ఎఫ్రాయిము భక్తిని గురించి మనం చూస్తా ఉన్నాం కదా, లోకముతో కలిసిపోయిన భక్తి. మరి మన భక్తి ఎలా ఉందో, మన ఉద్యోగాల్లో ఎలా ఉన్నామో, కుటుంబాల్లో ఎలా ఉన్నామో, సంఘములో ఎలా ఉంటున్నామో, సమాజంలో ఎలా ఉంటున్నామో, మన భక్తులు ఎలా ఉన్నాయి?
కదా, ఆలోచన చేయాలి. 50వ కీర్తనలో ఒక మాట అంటాడు ప్రభు, ఏమని? 50వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంది, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీవు నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద నిందెములు చెప్పుచు. చాలండి కదా భక్తి. భక్తిగానే ఉంటున్నావు కానీ కొండెములు మానేవా? భక్తిగానే ఉంటున్నావు కానీ కపడం మానేవా? భక్తిగానే ఉంటున్నావు కానీ సాంగత్యాలు ఎవరితో చేస్తున్నావు అనేది ఆలోచన చేస్తున్నావా? పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి గురించి ఈ లేఖనం మాట్లాడతాం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చూడండి 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి కదా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కదా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. ఎఫ్రాయిము అవిశ్వాసులతో జోడైపోయాడు, అన్యజనులతో కలిసిపోయాను. నేనేమని చెప్పను? ఎఫ్రాయిమా, నీ నడక నేను ఎరుగుతాను, నీ పరిస్థితి అంతా ఎరుగుతాను, నేను ఇంకేమని చెప్పను నీకు అని దేవుడు అడుగుతున్నాడు. నేటి దినాల్లో మనం అడగకపోవచ్చు కదా, అడగడేమో, కానీ అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వాడును న్యాయపు తీర్పులోనికి నిలబడుకోవాలి. మేము అప్పుడు అడుగుతాం కదండి. అప్పుడు ఏం చేయాలి మరి? ఆరని అగ్ని. మంచిగా ఉంటే ఎవరి సంవత్సరం అంతా కష్టపడి చదువుతారు పిల్లలు, ముగింపులో ఎగ్జామ్ ఉంటారు. అలాగే ఈ 40 సంవత్సరంలో 50 సంవత్సరంలో 100 సంవత్సరాలు బతికేస్తాం. ముగింపులో తీర్పు ఉంది. బతికేసిన తర్వాత పోతాం. ఏదో రోజు ఉన్నాం కదా, ఇక్కడ ఉండమంటే ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ అందరం పరదేశులమును వెళ్ళిపోయేవాళ్ళమే. వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళి నిలబడాలి. ఆత్మలు వెళ్ళి ఆయన దగ్గర న్యాయపీఠం ఎదురు నిలబడితే మన చరిత్ర అంతా బయటకు వచ్చినప్పుడు అబ్బాయి వేస్ట్ నువ్వు వెళ్ళిపోయినావు కనుకంటే అప్పుడు ఆరనగ్నికి కదా అవసరం అంటారు. అందుకే దైవ భక్తి అంటారు. ఎలా ఉండాలో చెప్పాడు కదండి. మనం మూలపాఠం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో దేవుడు చక్కగా రాయించాడు ఎలా ఉండాలి భక్తి, ఎలాంటి భక్తి చేయాలంటే దైవ భక్తి ఎప్పటి విషయంలోనూ రాబో జీవన సంబంధమైన విషయంలోనూ ప్రయోజనకరమైనదిగా మనము జీవించాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. దైవ భక్తి చేసేవారు ఏమై ఉండాలి అని అంటే తన్ను తాను కాపాడుకోవాలండి. ఆ పైన చూడండి 7వ వచనం, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, ఎక్సర్సైజ్. ఈ రోజుల భక్తి ఎలా ఉంది కదా. దైవ భక్తి విషయంలో నీకు నీవే వారం అంతా మన ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడేసి, వారం అంతా మన ఇష్టం వచ్చినట్టు తిరిగేసి, మన ఇష్టం ఆదివారమే ఆయన ఇష్టం పాస్టర్ గారు చెప్తాడులే, మార్కులు వేసి వెళ్ళిపోతాం, బాధ్యత పడందాం, లేకపోతే ఏదోలే గడ్డ తినేసాడు అందాం, మార్కులు వేసి వెళ్ళిపోదాం. కాదు కాదు కాదు, బైబిల్ అంటుంది దైవ భక్తి చేసేవాడు. నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నావో, ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే ఆయన సొంత బిడ్డగా నువ్వు తీర్చిదిద్దబడ్డావో, అప్పటి నుంచి నీ దైవ భక్తి ఎలా ఉండాలి అంటే అనుక్షణం నువ్వేమై ఉండాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, భక్తి విషయంలో ఏ భక్తి? దైవ భక్తి విషయంలో నీకు నీవే
సాధకం చేసుకో. ఒక ఎక్సర్సైజ్ ఉండాలి కదా. లో అయిపోతున్నామని ఏం చేస్తాం, ఆ రూట్లన్నీ పరిగెడతాం, లేకపోతే ఎక్కడెక్కడ జాయిన్ అయ్యి చేస్తా ఉండేది సనం అయిపోవాలి. దానికి అంత సాధకం చేసుకుంటే దైవభక్తి ఇప్పటికి రాబోవు. అక్కడ చెప్తున్నాడు చూడండి ఆ 8వ వచనంలో, ఎప్పటి విషయంలోనూ రాబో జీవన సంబంధమైన విషయంలోనూ ప్రయోజనకరమైన దైవభక్తి. దైవభక్తి అలా ప్రయోజనకరముగా ఉండాలి అని దేవుని లేఖనం మాట్లాడుతుంది. కనుక విశ్వాసమైన మనము మనకు మనమే సాధకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సాధకం. ఎలా చేసుకోమంటారు మాస్టర్ గారు? ఈ మాయలోకంలో ఉన్నాం కదా, నేను బాబన్నా వాళ్ళు బాబు అనివ్వట్లేదండి. తప్పించుకోవడానికి ఎన్నో మాటలు మాట్లాడతారు. మనకంటే ముందు యోబు లేడా? యోబు భక్తుడు. మనం ఏమంటాం? యోబు భక్తుడు అంటాం. మనకంటే ముందు యోబు భక్తుడు లేడా? అతడు భక్తుడు కాదా? తను తాను సాధకము చేసుకోలేదా? దైవ భక్తి విషయంలో యోబు తను తాను సాధకం చేసుకున్నాడు. యెహోవా నాకు కీడు చేశాడు అన్నమాట యోబు నోటంట రాలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ మాటల యందు యోబు తన నోటితో ఏ పాపమును చెయ్యలేదు. కారణం ఏంటి? దైవభక్తి. దైవభక్తి కలిగినోడు కాబట్టి మొదటి అధ్యాయం 5వ వచనంలో అరుణోదయాన లేచినవాడు. ఇప్పుడు అరుణోదయాన లేచి తన పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారేమో అని ఒక్కొక్కడు గురించి ఒక్కొక్క దహన బలి, 10 మంది పిల్లలు 10 దహన బలు అర్పించేవాడు. ఎప్పుడన్నా పిల్లల గురించి ప్రార్థన చేసావా? ప్రయోజకులవ్వాలి, దేవునికి ఇష్టలుగా వారు తయారవ్వాలి అని ఎప్పుడన్నా చేసావా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోబును మనం ఆలోచన చేస్తే యోబు ఎంత భక్తిపరుడుగా ఉన్నాడో కదండి. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఆ దేశంలో యోబు వంటి వాడు, యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడట. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందు, అది అందులో భక్తి కనపడుతుంది. దేవుని యందు భయము ఉంది, భక్తి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడు కదా. కాబట్టి అధ్యాయాలన్నీ చదివితే 42 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో యోబు ఏ విషయమందును కూడా యెహోవా నాకు ద్రోహం చేశాడన్నమాట. కారణం యోబు చుట్టూ ఉన్నవారు లేరా? యోబుతో ఉన్నవారు లేరా? ఏమండి, యోబుతో స్నేహితులు లేరా? యోబుతో ఇలాంటి లోకమే ఆనాడు కూడా ఉంది కదా. ఎంతమంది ఉంటుంటారో. అతను మారిపోయాడా? ఎఫ్రాయిము వలె చెడు నడత నడిచాడా? కాదు కదా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, మనం చదువుకున్నాం కదా తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, దైవ భక్తి విషయంలో నీవే సాధకము చేసుకో. యోబు దైవ భక్తి విషయంలో తను తాను సాధకము చేసుకున్నాడు. దానియేలు గ్రంథం చూడండి 6వ అధ్యాయం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 23వ వచనం, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. ఏం కలిగిన వాడు? దానియేలు జీవితాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ 6వ అధ్యాయం 23వ వచనంలో అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, ఏమైనందున
అదండి ఏం కలిగినోడు కదా. దైవభక్తి గొప్ప లాభ సాధకం అన్నాడు. దైవభక్తి ఉండాలి అనంటే మనకు మనమే ప్రతిరోజు సాధకం చేసుకోమంటున్నాడు. తొలగిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా. ఎఫ్రాయిం పడిపోయాడు, ఎఫ్రాయిం చెడిపోయాడు. ఎఫ్రాయింకి నడక నేర్పిన వాడు దేవుడు అడుగుతున్నాడు, నీ భక్తి ఎలా ఉందో తెలుసా ఎఫ్రాయిము? ఎగిరిపోయే మేఘం వల్లే ఉందయ్యా ఎఫ్రాయిం. అలా మంచుపడి ఆవిరైపోయే మంచులా ఉందయ్యా నీ భక్తి ఓ ఎఫ్రాయిం. యోబు గురించి అనగలిగాడా దేవుడు? ఎఫ్రాయిం గురించి అన్నాడు. యోబు గురించి అనగలిగాడా దేవుడు? లేదు. కారణం ఆయన భక్తి యథార్థమైన భక్తి. అందుకే స్నేహితులు వచ్చి అంటారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అడిగారా లేదా? యోబు భక్తిని యొక్క స్నేహితులు వచ్చి, ఓ యోబా, నువ్వెందుకు అలాగా కంగారైపోతా ఉన్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? కొన్నిసార్లు చాలండి, కొన్నిసార్లు ఇబ్బందులు గుండా వెళ్ళాలి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, శరీర సంబంధమైన రోగాలు వస్తాయి. అప్పుడు ఏం కావాలి? ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి చెప్తారు చాలా మంది. ఏం పర్లేదు, ధైర్యంగా ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ధైర్యం రావాలంటే నువ్వు చేస్తావా ఏమమ్మా బాబు ప్రార్థన, నేను ఆయనకు అనుకూలంగా లేనా అని ఏమంటుంది? ఎప్పుడు భక్తి లేనప్పుడు, మనలో భక్తి లేనప్పుడు, అమ్మ నువ్వు చేస్తావులే ప్రార్థన, సార్ మీరు చేస్తారులేండి ప్రార్థన, మరి ఆయనకు అనుకూలం అవ్వాలి కదా, నేను అలా లేను కదా మన వాళ్ళు. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, మరి నాకు ఎలా జరుగుద్ది? భయం వస్తుంది. ధైర్యం పోయి భయం వస్తుంది. ఇప్పుడు యోబు భక్తుడని చదువుకున్నాం కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఓ యోబు, వాళ్ళు అంటున్నారు ఏమని? ఓ యోబు, దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ సెలవిచ్చాను 4వ వచనంలో. ఏమని? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు భక్తి యోబుకు ధైర్యం పుట్టించింది. అందుకనే 42:10 2 ఆస్తి. యోబుకి ఎంత? 2 ఆశీర్వాదం కలిగింది. కారణం భక్తి. భక్తి పరులకు సమస్యలు వస్తాయి, కానీ వారు మరలా నిలబడతారు. కారణం ఆయనే కదండి పుట్టించినోడు, అన్ని చేసేవాడు, అన్ని ఇచ్చేవాడు ఆయనే కదా. కాబట్టి ఆ భక్తి ధైర్యం ఇచ్చి వారిని ఏం చేస్తుందంటే రక్షింపజేస్తాడు. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏమని? ఈ 6వ అధ్యాయం 23వ వచనంలో దానియేలు గ్రంథంలో, అతడు తన దేవుని యందు భక్తి గలవాడు. ఏం గలవాడు? భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు. ఎక్కడున్నాడు ఆయన? సింహాల బోనులో. ఎందుకు అవి ముట్టుకోలేదు? భక్తి గలవాడైనందున. ఎందుకు సాతానుగాడు యోబును చంపలేకపోయాడు? అతని ప్రాణం మీద నీకు అధికారం లేదన్నాడు. కారణం భక్తి గలవాడైనందున. అందుకే అన్నాడు దైవభక్తి గొప్ప సాధకం అంట. యహలోకమందును రాబో జీవన సంబంధమైన విషయంలోను గొప్ప ప్రయోజకరము అన్నారు. కాబట్టి దైవభక్తి మనం అసలు దైవభక్తి అనేది ఎలా ఉండాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం అండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం అండి. తండ్రి అయిన దేవుని ఎదుట
పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఏ భక్తి? నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. పవిత్రమైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి ఏదనగా అని మాట్లాడుతూ దిక్కులేని పిల్లలను, విధవరులను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. దిక్కులేని పిల్లలను, దరిద్రులను, విధవరులను తమ బాధల్లో పరామర్శించాలి. ఓకే. రెండవది ఏంటి? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. ఏ భక్తి? పవిత్రమైన భక్తి. ఏ భక్తి? నిష్కళంకమైన భక్తి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఆ మాట ఆ 27వ వచనం బాగా చదువుకోండి. మనం ఎవరి ఎదుట భక్తి చేస్తున్నాం? చూసేవాడు అప్పుడు నేను ఎరుగుదును ఎఫ్రాయిమా, నేనేమందును, నేను ఎరిగి ఉన్నాను. నీ భక్తి ఎలా ఉందో తెలుసా? మేఘం ఎగిరిపోయినట్టుంది. నీ భక్తి ఎలా ఉందో తెలుసా? మంచు కరిగిపోతు చూడు, ఆవిరైపోతు చూడు, అలాగుంది. నేనేమన్నా నిన్ను అంటున్నాడు. మనలో కూడా అడుగుతాడు, మన భక్తి ఎలా ఉందో, యోబు భక్తి ఎలా ఉందో, దానియేలు భక్తి ఎలా ఉందో, మొర్దెకై భక్తి ఎలా ఉందో. నేను యూదుడను కనుక ఆ పని, నేను యూదుడను అంటే నేను భక్తుడను. భక్తుడు. మొర్దెకై ఎవరండి? భక్తుడు. తప్పించబడ్డాడా లేదా? తప్పించబడ్డాడు. షోషాను కోటలో వధించబడవలసిన వాడు తప్పించబడ్డాడు. ఆదికాండం 42:18 నేను దేవునికి భయపడవాడను. నేనేం చేసేవాడను కదా? నేను దేవునికి భయపడవాడను అన్నాడు. ఎవరైనా? యోసేపు. వారిని చూచి నేను దేవునికి భయపడవాడను అన్నాడు. భయపడిన యోసేపు దేవునికి భయపడ్డాడు. భక్తి. భక్తి ఉంది కనుకనే, దైవ భయం ఉంది కనుకనే, దైవ భక్తి ఉంది కనుకనే పాపము చేయటానికి అవకాశం వచ్చినా కూడా వస్త్రము విడిచిపెట్టి ఆయన ఏమైపోయాడు? పారిపోయాను. చెరసాలలోకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు కానీ పాపం చేయటానికి ఇష్టపడాల. వస్త్రాన్నైనా కోల్పోవటానికి ఇష్టపడ్డాడు కానీ పాపము చేయటానికి ఇష్టపడాల. నిందల పాలవటానికైనా ఇష్టపడ్డాడు కానీ పాపము చేయటానికి ఇష్టపడాల. యోసేపు ఊరికి నేను ఫలించుడి కొమ్మ, ఊరికి నేను ఐగుప్తుకు రోజయ్యాడు. భక్తి. అతని భక్తి. నీ భక్తి ఎలా ఉండాలంటే యెహోవాక మాలిన్యం అంటకుండా తన్ను కాపాడుకొనుటయే. యాకోబు పత్రిక 1:27 మనం చదువుకున్నాం. యెహోవాక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. అంటుకుంటుందేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. యెహోవాక మాలిన్యం ఏమైనా అంటుకుంటుందేమో. పవిత్రమైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి ఏదనగా, దేవుని ఎదుట మనము చూపవలసిన భక్తి ఏదనగా, యెహోవాక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకొనుటయే. అవును కదా? ఆ యాకోబు పత్రిక 1:27 అదే ఉంది కదండి. కాబట్టి విశ్వాసులమైన మనము భక్తుల జీవితాన్ని అన్వయించుకోవాలి. కష్టాలు వస్తాయి. యోసేపుకి రాలేదా? 13 సంవత్సరాలు కఠినమైన శ్రమ. ఐగుప్తు ఇనుము అతన్ని బంధించి చెరసాల్లోకి వెళ్ళాడు. కఠినమైన శ్రమ. దేవుడు విడిచిపెట్టాడా? భక్తి మార్గంలో నుంచి తొలగిపోయాడా?
మొర్దెకై భక్తి మార్గంలో తొలగిపోయాడా? యోసేపు భక్తి మార్గంలో తొలగిపోయాడా? యోబు భక్తి మార్గంలో తొలగిపోయాడా? దానియేలు భక్తి మార్గంలో తొలగిపోయాడా? దావీదు భక్తి మార్గంలో తొలగిపోయాడా? ఆలోచన చేయండి. యెహోవా మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే భక్తి. ఎక్కడైనా యెహోవా మాలిన్యం అంటుకుంటుందేమో జాగ్రత్త, హింసలు కలుగుతాయండి. నేను చెప్పాను కదా, చదవండి ఒకసారి. తిమోథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అండి. తిమోథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరికీ ఏం కలుగును? హింస కలుగును. సద్భక్తి. ఏ భక్తి? మనం భక్తి అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఎదుట పవిత్రమైన భక్తి ఏదనగా, ఆయన ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఉండుటయే. అది ఇప్పటి జీవన సంబంధమైన విషయంలోను, రాబో జీవన సంబంధమైన విషయంలోను ప్రయోజనకరం. భక్తుల గురించి చదువుతా ఉన్నాం. లూదియా దైవ భక్తి గల స్త్రీ అని. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, పురుషులు. వారు బ్రతకలేదండి, మనం బ్రతకడానికి ఇబ్బంది పడిపోతున్నాం. అంటేనండి మా ఫ్రెండ్స్ ఎలాగండి, వాళ్ళు అలాగండి. అప్పుడు లేరా వాళ్ళకి ఫ్రెండ్స్? ఎవరికి? లూదియమ్మకి లేరా? వాళ్ళు ఎవరు లేకుండా ఎలా బ్రతికింది అక్కడ ఆ రోజుల్లో? యోబుకి లేరా? వాళ్ళు ఎవరు లేకుండా ఎలా బ్రతికాడైనా? ఆ ఆస్థానంలో, ఆ సంస్థానంలో లేరా? మొర్దెకైకి లేరా? దానియేలుకు లేరా? మరి వాళ్ళు ఎంత పవిత్రంగా బ్రతికారు, మనం ఎందుకు బతకలేకపోతున్నాం? అర్థమవుతుందండి. కాదుకూడదని చేతులు పళ్ళు ఇరిసేస్తాను, ఇది చేయకపోతాను అంటాడు ఎవడన్నా? అండు. పాపులు నిన్ను ప్రేరేపింపక నువ్వు ఒప్పుకొని వద్దు నా కుమారుడా అంటున్నాడు కదా సామెతలు. మనం చదవండి కదా. పడిపోయిన తర్వాత లబోదివ్వంటాం, లాభం ఏంటి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మాలిన్యం, ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా భక్తి చేయాలి. భక్తి చేయాలి. మన సంఘాన్ని చూసి నేను చాలా ప్రశంసిస్తూ ఉన్నాను. మిమ్మల్ని 8 గంటల అయినా ముగ్గురుగా కూర్చుంటారు ఏమండి. తర్వాత ఒక్క ఫోన్ అట్టుకుని బయటకు వెళ్తాం. లిప్స్టిక్ గిఫ్ట్కి ఏమి రాయి మంచోడు అంటున్నారు కదా ఏమండి. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు చూశాను, నా ప్రసంగం వెళ్ళినప్పటికే ప్రాబ్లం అని సైలెంట్ కొడిపోతారు, ఇలా మీద స్టాట్యూలాగా ఉంటారు. వీటితో బాధ కదా. అర్థమయ్యేటట్టు చెప్పేవాడు దేవుని సన్నిధిని కదా. ఆ ఆలోచనగా ఇంకా ఫోన్ ఏమి పట్టుకుని వెళ్తారు. కొన్ని ఉన్నాయి కదా, ఇది చూపిస్తాం కదా, లిప్స్టిక్ ఏమి రాస్తాడు, ఏంటో ఎక్కడికి వచ్చారల్లా అనేవాడు. అర్థమవుతుందా? ప్రియుల ఆలోచన చేయండి. మన సంఘం అలా కాదు. ఎందుకు? నాయకుడు ఎలాగుంటాడో అది. కనుక విశ్వాసులారా, మాలిన్యం అంటకుండా పవిత్రంగా దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇహలోకం మాలిన్యం అంటుకోకూడదు. యోసేపు అన్ని కష్టాల్లో ఉన్న నాయన, నువ్వు అన్నోళ్ళకి భోజనాలు పెట్టుకెళ్ళమన్నావు, వాళ్ళు నన్ను గుంట్లో వేసారు, నన్ను నరకం చూపించారు అని అన్నాడా? నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా కదా. అక్కడ ఉండొద్దు, నా యొద్దకు రమ్మని చెప్పండి. తండ్రి ప్రేమ కదా. చూరకొనిన యోసేపు, తండ్రిని ప్రేమించిన యోసేపు. ఆ అన్నలను అడుగుతున్నాడు, నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? అక్కడ ఉండొద్దని చెప్పండి. ఇప్పుడు నేను రోజునయ్యాను, నా దగ్గరికి రండి అని చెప్పండి కదా. తన ఆస్థానంలో ఉంచుకుంటాడు. యాకోబుని ఎక్కడ ఉంచుకున్నాడు? తన ఆస్థానంలో. కారణం, నీవు దీర్ఘాయుష్యవంతుడు అవడానికి నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించి ఉద్యోగం వచ్చిందేనో ఏదో వచ్చిందేనో కదా. నీకు ఉద్యోగం రాకముందే నిన్ను కని పెంచి పెద్దోడు చేసి చదివించి అన్నీ చేసింది ఎవరు? అది మర్చిపోవద్దు. కాబట్టి ఈయన ఫాదర్స్ డే అంటారు కదా. యోసేపు మంచి ఫాదర్, యోసేపు మంచి కుమారుడు, తండ్రిని ప్రేమించిన కుమారుడు. ఫాదర్స్ డే చికెనట్టుకు వచ్చేసి పెట్టేస్తే కాదు, ఇంకా చాలా ఉంటారు. అదంతా కూడా ముదిమిలో. ఇప్పుడు యోసేపు తన తండ్రిని ఎప్పుడు ముదిమిలో నాన్నగారు వేసుకునే బట్టలు ఎలా ఉన్నాయి, మనం వేసుకునే ఎలా ఉన్నాయి. మా నాన్నగారు చూశారు కదా, ఇస్త్రీ లేకుండా వెళ్ళేవాడు కదా, నేను వెళ్ళించేవాడు కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నారు? చేసాం. షూ లేకుండా వచ్చేవాడు కదా. కాబట్టి ప్రియులారా, మనము చెయ్యాలి, మనము చెయ్యాలి. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు భక్తి గలవాడు. ఇహలోక మాలిన్యం అంటించుకున్నావా పతనం అవుతావు. ఇశ్రాయేలీల భక్తి మనకు తెలుసు. ఐగుప్తు నుండి కానాను బయలుదేరారు. అది పరిశుద్ధమైన యాత్ర. వారెవరు? పరిశుద్ధులు. దేవుని చేత విమోచింపబడి పస్కాను ఆచరించి దేవుని యొక్క తోడు కలిగి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణం అది. పరిశుద్ధ ప్రయాణంలో వారు భక్తి కలిగి బయలుదేరారు. కానీ కొందరు భక్తిహీనత చూపించారు. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను వెళుతూ ఉండగా షిత్తీము అనే ఒక ఊరు వచ్చిందట. అక్కడ బాలాకు అనే ఒకడు ఉన్నాడు. ఎవడవాడు? మోయాబు రాజు. మోయాబు రాజు అయిన బాలాకు, అమ్మ బాబు ఇంత జనం వస్తున్నారు, ఈ జనమంతా మనం ఊరిలో నుంచి వెళ్ళాలంటే కష్టం, ఊరి బిలామా ఎలాగరా వీళ్ళు శపించు అన్నాడట. బిలాము ఒక బోధ చేశాడు. నాయన, వారు దేనికి లొంగి రకాలు కాదు. కాబట్టి ఈ మోయాబు దేశంలో మంచి ఆహారం వాళ్ళకి పెట్టు, మంచి ద్రాక్షారసం వారికి ఇవ్వు. ఈ మోయాబు రాండ్రుల్లో యవనస్తులైన స్త్రీలను వారికి ఇవ్వు. అప్పుడు వారు ఏమవుతారు? పాపంలో పడతారు అన్నాడట. ఎవడు? అదే బిలాము బోధ. అప్పుడు వారు ఆ బాలాకు అనే మోయాబు రాజు ఆ ప్రకారంగా ఏర్పాటు చేయగా ఈ పవిత్రులైనటువంటి భక్తి కలిగిన ఇశ్రాయేలీలు వారితో కలిసి ద్రాక్షారసం త్రాగారు, విగ్రహార్పితమైనటువంటి ఆహారం తిన్నారు, ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారు. ఆ రోజు 24,000 మంది చనిపోయారండి తెగులు చేత. వెంటనే యవనస్తుడైన ఫినెహాసు లేచాడు, ఒక ఈట పట్టుకున్నాడు. వ్యభిచారం చేస్తున్న ఆ ఇద్దరిని కూడా ఈటుతో పడవగా తెగులు బయటకు వచ్చాడు. అప్పుడు తెగులు నిలిచేను లేక సమయం లేదు. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయము ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడే మాటలన్నీ కడతాం. కారణం ఏంటి? వారు 24,000 మంది చనిపోవటానికి గల కారణం ఏంటండి అని అంటే, వారు ఏం చేశారు అని అంటే, శరీరానికి మాలిన్యం అంటించుకున్నారు. కాబట్టి విశ్వాసులమైన ఎఫ్రాయిము యొక్క భక్తి ఎలా ఉందో చూశాం. దేవుడే స్వయంగా చేపట్టుకుని నడక నేర్పడాడు. నడక నేర్చుకున్నటువంటి ఎఫ్రాయిము ఏమయ్యాడండి అని అంటే, లోకముతో కలిసిపోయాడు, వ్యభిచారి అయ్యాడు. కాబట్టి అబద్ధాలు నేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ భక్తి ఎలా ఉందో తెలుసా? ఓ ఎఫ్రాయిము, నేను నిన్నేం చేయాలి? పిల్లలు కొన్నిసార్లు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మనల్ని కష్టపెట్టాడు. ఎరా ఇంకేం చేయరా బాబు, నేను అలా చేశాను ఇలా చేశాను అలా, ఆ స్టోరీ అంతా మొదలు. అమ్మ ఇంకేం చేయండి, నేను అలా చదివించాను ఇలా చదివించాను అలా చేశాను ఇలా చేశాను. అలాగే దేవుడు ఎఫ్రాయిము
నేనేం చేయను నీకు, నీ చెయ్యి పట్టుకుని నడిపించిన వాడు నేను. నువ్వు అన్యులతో కలిసిపోయావు, నువ్వు అబద్ధాలతో కలిసిపోయావు, నువ్వు వ్యభిచారాలతో కలిసిపోయావు. నీ భక్తి ఎలా ఉందో తెలుసా? ఎగిరిపోయే మేఘం వలె ఉంది. నీ భక్తి ఎలా ఉందో తెలుసా? ఆవిరైపోయే మంచు వలె ఉంది కదా. భక్తి ఎలా ఉండాలి అని అంటే యోబు భక్తి వంటి భక్తి ఉండాలి, దానియేలు యొక్క భక్తి వలె భక్తి ఉండాలి, మొర్దెకై యొక్క భక్తి వలె భక్తి ఉండాలి, యోసేపు వంటి భక్తి వలె భక్తి ఉండాలి. ఇశ్రాయేలు వంటి భక్తి కాదు. వారు పడిపోయారు, 24,000 మంది చనిపోయారు. మన భక్తిని మనము కాపాడుకునుట కష్టమే, కానీ కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం దేవుని ఎదుట చదువుదాం, మరొకసారి చదివి మనం ముగించుకుందాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం. ఆ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదరగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. తను తను కాపాడుకోవాలి. మాలిన్యం, వాళ్ళు రమ్మన్నారండి, వీళ్ళు ఇలాగన్నారండి, అందుకే వెళ్ళారండి, అది కాదు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఒక మంచి డ్రెస్ వేసుకున్నాం, ఏదన్నా బురద మన మీద పడ్డదనుకోండి, అదేదో లారీ అంతా కొట్టింది అనుకోండి, ఎక్కడ నీళ్ళు ఉన్నాయని లేదుకున్నా తప్ప కడుక్కుంటాకి అలాగే వెళ్ళిపోతాము, వెళ్ళం కదా. అలాగే ఇహలోక మాలిన్యం అంటకుండా మనలను మనము కాపాడుకోవాలి. కొంచెం పైన చూడండి 26వ వచనం. ఎవడైనను నోటికి గళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వారి భక్తి నోటికి కాపు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? కళ్ళెమన్నాడు కదా, నోటికి కాపు పెట్టుకో, లేకపోతే నీ భక్తి వ్యర్థమే. చాలా విషయాలు రాశాడు. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, భక్తి కలిగి మనం కాపాడుకోవాలి అంటే ఇహలోక మాలిన్యము అంటకుండా బ్రతకాలి. 2వది నోటికి అంటే బొత్తిగా చూడకుండా మాట్లాడలేదు. నేను మళ్ళీ పాస్టర్ గారు అన్నారు అందుకే మాట్లాడతాను అలా కాదు, మాట్లాడండి. ఎంత మాట్లాడాలో, ఎలా ఎవరితో అదే మాట్లాడాలి. కాబట్టి కనుక ఈ విషయాలు చెప్తా ఉన్నాడు కనుక విశ్వాసమైన వాడు దేవుని ఎదుట పవిత్రమైన భక్తి. ఆ రోజు అంటాడు బలానమ్మకమైన మంచి దోశగా, బలానమ్మకమైన మంచి దోశగా అంటాడు కదా. మనం ఆ రోజు ఇచ్చిస్తాడు దేవుడు మనం. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ భక్తి ఇహ సంబంధమైన జీవన సంబంధమైన బ్రతుకులోను రాబోవు జీవన సంబంధమైన బ్రతుకులోను ప్రయోజనకరం అన్నాడు కదా. కాబట్టి అలాంటి మంచి బ్రతుకు బ్రతకాలని కోరుచు, అలాంటి మంచి భక్తి కలిగి జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా. ప్రేమ సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మా గరుడమైన రాజా, ఇది పరిశుద్ధ దినములో ఎలాంటి భక్తి కలిగిన వారముగా మేము జీవించాలో మీరు మాకు నేర్పించారు. నీ వాక్యాన్ని ధారాళంగా మాకు ప్రకటింపజేస్తున్నందుకు నాయనా, ఇంకను మీ మాటల చేత మా అందరినీ ఆదరించండి. మీ వాక్యం విన్న వారందరం కూడా నాయనా నీ ఎదుట పరిశుద్ధమైన భక్తి, నిష్కలంకమైన భక్తి కలిగిన వారుగా ఇహలోక మాలిన్యం తమకు అంటకుండా చక్కగా జీవించడానికి సహాయం చేయించండి. యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.